ప్రజలు మరి రక్షణ పొందారు, మారు మనసు పొందారు. కాబట్టి మరి ఈ దినం మనం ప్రాముఖ్యంగా ఫిలిప్పు గురించి మనం ధ్యానం చేద్దాం. ఎవరి గురించి? ఫిలిప్పు గురించి. ఫిలిప్ అనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన సువార్త ప్రకటించేవాడు. అంత గొప్ప వ్యక్తి ఈ సువార్త ఆయన ప్రకటించేవాడు. కాబట్టి ఈ రాత్రి వేళ మనం ప్రాముఖ్యంగా మనం ధ్యానించుకోవాల్సిన వ్యక్తి మరి ఫిలిప్పు గురించి మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పులో ఒక 6-7 మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. మరి మనం మొట్టమొదటిగా ఆయన చూస్తే 6వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాలను పిలిపించి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితము. కనుక ఇందులో ప్రాముఖ్యంగా ఫిలిప్పు చేతిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, అతను రక్షింపబడినవాడు. ఫిలిప్ ఎలాంటి వాడంటే రక్షణ పొందినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. కాబట్టి ఫిలిప్ ఎలాంటి వాడు అంటే రాయబడిన మాట 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. కాబట్టి ఈ ఫిలిప్ ఎలాంటి వాడంటే మంచి పేరు పొందినవాడు. దేవుని బిడ్డలంగా మనం రక్షించబడిన తర్వాత, విశ్వాసంగా మార్చబడిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది మంచి పేరు సంపాదించుకోవాలి. పలానా వాడు ఆ చర్చికి వెళ్తాడు, ఎంత చెడ్డ పనులు చేస్తాడు అని అనిపించుకోకూడదు. పలానా వ్యక్తి అనే మాట మనం అనిపించుకుంటే అవమానం. కాబట్టి మంచి పేరు, మంచి సాక్ష్యం పొందాలి. కానీ ఫిలిప్పు ఎలాంటి వాడంటే మంచి పేరు పొందిన వ్యక్తి, ప్రముఖమైన సాక్ష్యం పొందిన వ్యక్తి. అంత మాత్రం ఇంకా అతను ఎలాంటి వాడంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ, ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. మరి జ్ఞానంతోనూ, తర్వాత విశ్వాసముతోనూ, ప్రేమతోనూ, ఆత్మతోనూ నింపబడిన వాడు. ఎన్ని సుగుణాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే, మనం రక్షణ పొందాలి, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆత్మతో జ్ఞానంతో అంటే ఫుల్నెస్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం గుడ్ క్యారెక్టర్. 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం, 2 వచనాలు అవే చెప్తున్నాయి. 5వ వచనం కూడా అదే చెప్తుంది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొయిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీపోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టును, అంత్యోక్య వాడును అన్న నికోలాసు అని వారిని ఏర్పరచుకొని ఇంతమంది ఉన్నారు. ఈ 7 ముఖ్య లక్షణం ఏమిటంటే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారు. కాబట్టి పరిచర్య చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే, మరి రక్షణ అనేది అందరికీ ఉంటుంది. విశ్వాసం బట్టి మనం రక్షణ పొందాలి. ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడు? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల మన పాపాలు క్షమించబడతాయి, మనం విశ్వాసులంగా చెల్లబడతాం. అంత మాత్రం ఏమిటంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనాలు మనం చూస్తే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ. విశ్వాసంతో అంటే ఏదో చర్చికి వచ్చి విశ్వాసం ఉంచి అలా కాదు. విశ్వాసం అంటే ఫుల్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసంలో మునిగిపోవటం, విశ్వాసంలోనే జీవించటం, విశ్వాస ప్రకారం జీవించటం. కాబట్టి మనం ఆ విధంగా మనం జీవించాలి. కాబట్టి అతను మొట్టమొదటి అతను విశ్వాసం చెందినవాడు. మొత్తం అతనికి సుగుణాలు ఏమిటి? కాబట్టి రెండవ అతనిలో ఉన్న సుగుణం ఏమిటంటే రాయబడిన మంచి పేరు సంపాదించుకున్న అతడు ఆత్మతో నింపబడినవాడు. ఆత్మతో నింపబడటం అంటే నేను ఇందులో కొంత వాక్యం మీకు చెప్తాను. ఏమిటంటే 6వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల మీలో నిలబెట్టుకోండి. ఈ ఫిలిప్పుకు 3 సుగుణాలు ఉన్నాయి. ఒకటంటే ఆత్మతో నింపబడ్డాడు.
అంటే మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. మళ్ళీ మనం ఆత్మతో నింపాల్సిన అవసరం ఏంటంటే మనం ఎంతో ఎక్కువగా ఆత్మ చేత నింపబడితే, మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం కదా, ఎఫెసీలకు రాసిన 6వ మరియు పంచముతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. కాబట్టి ఆత్మ చేత నింపబడాలి, ఆత్మస్థితికి లోబడాలి, పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. అది ఆత్మచేత నింపబడటం అంటే మనం ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే మళ్ళీ ఇప్పుడు ఇదొక చెక్కు. ఈ పెంతెకొస్తలు ఏం చేస్తారంటే డ్రమ్ము కొడతారు, ఆత్మ దిగిరా అని డ్రమ్ము కొడతారు. అది కాదు. ఏమిటంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన మనలో ఉండి మనతో మాట్లాడతాడు. ఇలా చేయి, ఇట్లా చేయకూడదు అని ఆయన చెప్పినడల్లా మనం వింటే మనం ఎంత ఎక్కువగా ఆయనకు లోబడితే అంత ఎక్కువగా మనం నింపబడతాం. మూడవది ఏమిటంటే జ్ఞానం నింపబడతాం. మనము జ్ఞానం కలిగిన వ్యక్తులం అవుతాం. ఇంతకుముందు మనకు జ్ఞానం లేదు, సుగుణాలు, కానీ ఇలాంటి జ్ఞానవంతులం అవుతాం. దేవుని వాక్యం ఆ విధంగా చెబుతుంది. అంత మాత్రమే కాదు, డీకన్స్ అంటారు. చూడండి 3వ వచనం చూస్తారయ్యా, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిలుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమించాం. మూడవది ఏంటంటే ఈ 7 ఒకరైన ఫిలిప్పును ఈ పని కోసం నియమించారు. కాబట్టి మూడవది ఫిలిప్పులో ఉన్న మంచి సుగుణం ఏమిటంటే అతను డీకన్, పరిచారకుడు. డియాకొనో అనే ఆ లాటిన్ పదంలోంచి అది వచ్చింది. ఏది డీకన్ అంటే పరిచారకులు. చర్చిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. చర్చిలో ఎంతమంది ఉంటారు? ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు? 3 రకాల సంఘంలో వ్యక్తులు ఉంటారు. చూడండి ఆ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు పౌలు 3 ఉద్దేశించి రాస్తున్నాడు. ఈ ఫిలిప్పీ సంఘంలో 3 కేటగిరీస్. ఒకరు ఏమిటంటే సకల పరిశుద్ధులు, అంటే వీళ్ళు విశ్వాసులు, సాధారణమైన విశ్వాసులు, యేసుక్రీస్తు నమ్మిన వారు, పరిశుద్ధంగా జీవించే వాళ్ళు, వీళ్ళు ఒక కేటగిరీ. రెండవది ఏమిటంటే అధ్యక్షులు అంటే వీళ్ళను పాస్టర్స్ ఆర్ బిషప్స్ అంటారు. పాస్టర్ ఆర్ బిషప్ ఆర్ ముఖ్యమైన పెద్దలు. ఇది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ ఏమిటంటే పరిచారకులు, డీకన్స్, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు. మరి పరిచారకులు బల్ల అందించేవారు, రొట్టె అందించేవారు, ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు చేసేవారు. వీరిని ఏమంటారంటే పరిచారకులు, డీకన్స్ అంటారు. ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారు? పరిశుద్ధులు, రెండవది అధ్యక్షులు, మూడవది పరిచారకులు. ఈ 3 కేటగిరీలే ఉంటాయి, ఇంకేం ఉండవు. కాబట్టి పరిచారకులు ఈ యొక్క ఫిలిప్పు ఎలాంటివి అంటే ముందు విశ్వాసి. ఆయన గురించి 7 విషయాలు మీతో చెప్పాలనుకున్నా. అందులో మొదటిది ఆయన విశ్వాసి. ఎలాంటి విశ్వాసం అంటే మామూలు విశ్వాసి కదా, మంచి పేరు పొందిన విశ్వాసి, మంచి సాక్ష్యం పొందినవాడు. కొన్ని వేల మందిలో ఈ అపోస్తలు చెప్పారు, మీరే సెలెక్ట్ చేసుకోండి అయ్యా అన్నారు. అంటే అపోస్తలు ఎందుకు అట్లా చెప్పారంటే పని పాడైపోతుంది. అక్కడ జరిగింది ఏమిటంటే అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో లోకల్ నాన్ లోకల్ అనేది ఒక గొడవ మొదలైంది అక్కడ. అంటే లోకల్గా ఉన్న యూదులు నాన్ లోకల్గా ఉన్న యూదులు మీద వీళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళను ఊరోళ్ళు ఏం చేస్తారు సహజంగా, అట్లాగే ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. బయట నుంచి వచ్చే వాళ్ళకేమో కేవలం గ్రీకు భాష వచ్చు. ఎవరి యెరూషలేము యోదయ బయట నుంచి వచ్చిన వాళ్ళు. లోకల్గా యెరూషలేములో ఉన్న వాళ్ళకు గ్రీకు భాష వచ్చు, అరమిక్ భాష వచ్చు. ఈ అరమిక్ భాష అనేది బయట వాళ్ళకు రాదు. యేసుప్రభువు వారు కూడా అరమిక్ భాష మాట్లాడేవాడు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే డామినేట్ చేసేవాళ్ళు. వాళ్ళను చిన్న చూపు చూడటం, వాళ్ళ విధవరాండను చిన్న చూపు చూడటం, భోజనం పెట్టే విషయంలో కూడా మరి హెచ్చు తగ్గులు పెట్టడం,
వాళ్ళకేమో మాకు తక్కువ చూపిస్తున్నారు. అదే కదా మనం చదివింది 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఈ హెబ్రీలు లోకలలో గ్రీకు భాష మాట్లాడే యూదులను తక్కువ చూస్తున్నారు. వీళ్ళు సనగటం మొదలుపెట్టారు. అప్పుడు అపోస్తలులు గమనించారు, ఎందుకు ఈ తారతమ్యాలు వచ్చాయి, ఎందుకు ఈ భేదాలు వస్తున్నాయి, ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి సంఘంలో, దీనికి కారణం ఎవరు అని చెప్పి వాళ్ళు తాము ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ 12 మంది కూర్చొని దానికి ఎవరో కారణం కాదు, మనమే కారణం, దీనికి మనమే కారణం. ఎట్లా మనం కారణమయ్యామంటే మనం చేయాల్సిన పని చేయకుండా, అంటే ఏం చేయాలి అపోస్తలులు ఏం చేయాలంటే వాక్యం చదవాలి, వాక్యాన్ని బాగా లోతుగా ధ్యానం చేయాలి, వాక్యాన్ని సమృద్ధిగా ప్రజలకు వినిపించాలి, బాగా ప్రార్థన చేయాలి. దీన్ని ఈ పని ఎక్కువై బిజీ ఎక్కువై వీళ్ళు ఏం చేశారంటే భోజనం పెట్టడం, టేబుల్ సర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు? అపోస్తలులు చేయాల్సిన పని చేయకుండా, అంటే భోజనం పెట్టడం, మందిరంలో పని చేయడం అది తక్కువదని కాదు. ప్రయారిటీస్లో ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. ఒకరి పని ఒకరు చేస్తే గందరగోళం అవుతుంది. అప్పుడు వీళ్ళు చెప్పారు, మేము ఆహారం పంచిపెట్టి యుక్తం కాదయ్యా, మా పని ఏంటంటే మేము, అందుకే 6వ వచనంలో ఉంది, ఏముంది అక్కడ 6వ వచనమా, అది 4వ వచనం. అయితే మేము మరి ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఏడదగ్గ వెళ్తాం. వాక్యం చదువుతాం, మేము చెప్తాం, ప్రార్థన చేస్తాం. అయితే ఈ పని కోసం మేమేం చేస్తాం, డీకన్స్ని ఒక 7గురిని పెడతాం. మేము పెట్టాం కాదు, మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘస్థులు అందరూ కలిసి 7గురిని పెట్టారు. ఆ 7గురిలో 2వ వాడు, మొదటి వ్యక్తి స్టెఫెను, రెండో వ్యక్తి ఎవరు? ఫిలిప్పు మంచి విశ్వాసి, మంచి పేరు పొందిన వ్యక్తి, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. అర్థమైందండి? ఆత్మతో నింపబడినవాడు, జ్ఞానంతో నింపబడినవాడు. పరిచారకులు ఎలా ఉండాలంటే డల్గా ఉండకూడదు, ఆత్మచేత నింపబడి ఉండాలి. జ్ఞానం కూడా వాళ్ళకు అవసరం. అర్థమైందండి? మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక 3వది, అతను ఎలాంటి వాడు అంటే పరిచారకుడు, పని కొరకై నియమించబడ్డాడు. దేవుని పని కొరకై నియమించబడిన వ్యక్తులు తాము పరిశుద్ధపరచుకోవాలి. డీకన్స్ ఎలా ఉండాలి అనేది 1 తిమోతి 3వ అధ్యాయంలో వివరంగా ఉంది. అంటే ఈ పరిచారకులు వాళ్ళ యొక్క గుణలక్షణాలు ఎలా ఉన్నాయో నేను దాని గురించి ఇప్పుడు ఏం పోను, మనకు సమయం లేదు. డీకన్స్ గురించి మనం సబ్జెక్ట్ చేయట్లేదు, కానీ ఫిలిప్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఫిలిప్ అంచెలంచెలుగా ఎదగాలి సంఘంలో. ఒకేసారి నేను ఫిలిపిటీ మీకు వస్తాను అనకూడదు. ముందు ఏం చేయాలంటే పని చేయాలి, మందిరంలో దేవుని పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉంటే పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజు అవకాశం, బైబిల్లో ఉంది, దేవుడు తగిన సమయం యందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులైండి తగ్గించుకొని మనం పనిచేస్తూ ఉంటే మనుషులు కాదు, దేవుడే హెచ్చిస్తాడు. కాబట్టి హెబ్రోన్లో కూడా సేవకు వచ్చిన వాళ్ళు, ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, ఒకప్పుడు బాత్రూంలో శుభ్రం చేసిన వాళ్ళే, పని చేసిన వాళ్ళే, కూరగాయలు చేసిన వాళ్ళే. కాబట్టి ముందు చిన్న పనితో ప్రారంభం కావాలి. అక్కడి నుంచి మెల్లమెల్లగా రోజు రోజుకు విశ్వాసంలో పరిచర్యలు ఎదగాలి. పుట్టిన పిల్లోడు పుట్టినప్పటి నుంచి అలా పాలు తాగుతూ ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతాడో, రక్షణ పొందిన వ్యక్తి కూడా అంచెలంచెలుగా ఎదగాలి. ఒకేసారి నువ్వు 4-5 మెట్లు ఎక్కుతా అంటే జారి పడతావు, దెబ్బలు తాకుతాయి. అర్థమైందా? ఒక మెట్టు, స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క అడుగుతో ముందుకు రావాలి, పైకి రావాలి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు, మనుషులు మెచ్చుతారు. ఇక్కడ 3వది ఏమిటంటే ఈయన డీకన్గా కొనియాడబడ్డాడు, మంచి పరిచర్య చేశారు. ఎప్పుడైతే ఈ అపోస్తలులు ఈ మంచి నిర్ణయం తీసుకున్నారో అప్పుడు సంఘం ఏమైంది? 6వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు ఈ 6వ వచనంలో ఉంది, ఈ 7గురి మీద వారి చేతుల నుంచి ప్రార్థన చేశారు. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద, వీరు అంటే ఎవరు? అపోస్తలులు. వారు అంటే ఎవరు? 7గురి మీద చేతులు. ఎప్పుడైతే ఈ పని చేశారో సంఘం విస్తరించిందట. 7వ వచనం. దాని ఎఫెక్ట్, రిజల్ట్ ఏంటంటే దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడేది. సమస్యలను పరిష్కరించుకోవాలి. సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా చేయాలి. మనం సమస్యను ఎక్కువ చేసేటట్టు చేయకూడదు. సాధ్యమైనంత వరకు సమస్యను
దేవుని యాంగిల్లో ఆత్మీయంగా మనం పరిష్కరించాలి. ప్రార్థనాపూర్వకంగా వాక్యం దృష్టిలో పెట్టుకొని పరిష్కరిస్తుంది. లోక పద్ధతిలో మన సొంత తెలివితేటలు ప్రయత్నిస్తే ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏం చేశారు? అరే ఎంత పని చేశాం మేము వాక్యము వాక్య పరిచర్య ప్రార్థన చేయకుండా ఈ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టామే అని చెప్పి సరి చేసుకున్నారు. సేవ విస్తరించింది. కాబట్టి మూడవది ఇతను ఎలాంటి వాడు అంటే డీకన్. అది మూడవ సంగతి. ఇక నాలుగవది ఇతను ఎలాంటి వాడే అంటే సువార్థికుడు అయ్యాడు. నాలుగవ స్టెప్ ఏంటి? ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? ఫిలిప్ ఎలాంటి వాడు? నాలుగవది సువార్థికుడు, ఎవాంజలిస్ట్ అయిపోయాడు. 8వ అధ్యాయం 4 నుంచి, అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సు లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగాను. ఎప్పుడైతే ఈ ఫిలిప్పు మరి సమరయకి వెళ్ళాడో, ఒకవేళ ఆయన సమరయ కనుక ఎందుకు వెళ్ళాడు? సమరయకి ఎందుకు వెళ్ళాడు మీకు తెలుసా? యెరూషలేములో కనుక శ్రమలు రాకపోతే, సంఘం హింసించబడకపోతే అందరూ ఒక దగ్గరే ఉండేవాళ్ళు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఒకవేళ ఆ సంఘంలో శ్రమలు రాకపోయి ఉండుంటే ఆ సంఘం చెదిరిపోకపోయేది కాదు. అదేవిధంగా కొన్నిసార్లు మరి ఎందుకు హింసలు వస్తున్నాయి మనకంటే, భారతదేశంలో కూడా హింసలు వస్తాయేమో. మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, సుఖంగా సౌఖ్యంగా ఉన్నాం. మీరు సౌదీ అరేబియా, కువైట్, మరి ఇలాంటి దేశాలకు మీరు వెళ్తే, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ సువార్త ప్రకటించడానికి లేదు. అక్కడ చాలా కష్టంగా ఉంది, హింసలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రావచ్చు. అయితే హింసలు వచ్చినప్పుడు ఏం చేశారంటే సంఘం చెదిరిపోయింది. ఈ స్టెఫనీ పెద్ద రాళ్ళతో కొట్టారో, ఎప్పుడైతే ఈయన సౌలు ఎంటర్ అయ్యాడు సీన్లోకి, సంఘం అంతా విస్తరించింది, చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ 7గురిలో ఒకరైన ఫిలిప్పు 8వ అధ్యాయం అంతా కూడా ఫిలిప్పు గురించే రాయబడింది, ఇంకెవరి గురించి కాదు. ఈయన ఏం చేశాడంటే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటిస్తుండమే కాదు, అద్భుత క్రియలు, సూచక్రియలు చేశాడు. మీరు అడగవచ్చు, ఆ రోజుల్లో ఇన్ని సూచక్రియలు జరిగాయి, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనేది ఒక ప్రశ్న. ఆ రోజుల్లో జరిగాయి కదా అద్భుతాలు, సూచక్రియలు, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ అప్పుడు ఇంకెక్కువ జరిగాయి. అప్పుడు ఎందుకు ఎక్కువ జరిగాయి అంటే కారణాలు దానికి 2, 3 ఉన్నాయి. ఒకటి, సంఘం ప్రారంభమైన దినాలు అవి. సంఘం ప్రారంభమైన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతంగా పనిచేశాడు, అది మొదటి కారణం. రెండవది ఏమిటంటే అక్కడ అపోస్తలులు ఉన్నారు, ఇప్పుడు అపోస్తలులు లేరు. అపోస్తలులు ఉండడం వల్ల మరి వాళ్ళ ద్వారా గొప్ప అద్భుతాలు చేయబడ్డాయి. మూడవది ఏంటంటే ఆ రోజుల్లో మరి సూచక్రియలు అవసరమైంది, ఎందుకంటే ఫుల్ బైబిల్ లేదు అప్పుడు పరిశుద్ధ సంపూర్ణమైన బైబిల్ లేదు, 66 పుస్తకాల గ్రంథం బైబిల్ లేదు అప్పుడు. ఇప్పుడైతే మన ముందుంది. కాబట్టి గొప్ప అద్భుతమైన క్రియలు జరిగాయి, అద్భుతమైన క్రియలు జరిగినాయి. కాబట్టి 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసురి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. 6వ వచనం. జనసమూహులు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంది. చూసారా, ఈ ఫిలిప్ ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అంటే అపోస్తులు చేసినట్టే ఇతను కూడా చేశాడు. ఇతను అపోస్తులు కాకపోయినా, ఇతను సువార్థికుడైనా అపోస్తుల ద్వారా అనేక అద్భుతాలు కల్లారా చూశాడు కనుక, ఆత్మతోనూ జ్ఞానంతోనూ విశ్వాసంతో నిండినవాడు కనుక అనేకమైన దయాలు వెళ్ళిపోయాట. ఎవరు? ఈ ఫిలిప్పు వాక్యం చెప్తే, ఫిలిప్పు ప్రార్థన చేస్తే ఎన్నో దయాలు వెలగొట్టబడ్డాయి, ఎంతోమందికి స్వస్థత కలిగింది. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థపరచబడ్డారు. పట్టణమే సంతోషం జరిగింది. యేసు ప్రభువు వారు కూడా సువార్త ప్రకటించే దినాల్లో యావత్తు కపెర్నహూము ప్రకటన మొత్తం వచ్చి
యేసుప్రభు వారి ఇంటి ముందు ఉన్నాయి. ఆ రాత్రంతా యేసుప్రభు వారు అనేకుల్ని స్వస్థపరిచారు. కాబట్టి ఒక పట్టణాన్ని ప్రభు కొరకు గెలుచుకున్న వ్యక్తి సువార్థకుడైన ఫిలిప్పు. ఇప్పుడు సువార్థకుడైన ఫిలిప్పు ద్వారా ఆ పట్టణం, ఏ పట్టణం ఇది? సమరయ పట్టణం. అంటే చాలా పెద్దది. పూర్వకాలంలో దీన్ని షోమ్రోన్ అనేవాళ్ళు. సమరయలు అంటే మిక్స్డ్ పీపుల్, అటు యూదులు గారు ఇటు అన్యులు గారు, సగం సగం అనే వ్యక్తులు వాళ్ళు, మిక్స్డ్ పీపుల్. వారు కూడా పాత నిబంధనలో ఉన్న 5 గ్రంథాలు మాత్రమే వాళ్ళు నమ్ముతారు. మోషే ధర్మశాస్త్రం నమ్ముతారు, ఇంకేం నమ్మరు. వారికున్న ఆరాధన స్థలం గిరిజనకొండ. సరే, ఈ సమరయలు వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ ఫిలిప్ వెళ్ళకముందు అక్కడ యేసుక్రీస్తు వారు ఒక విత్తనం విత్తాడు. సమరయ స్త్రీ రక్షింపబడినప్పుడు ఆమె వెళ్ళి ఊరు వారితో చెప్పినప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి 4 దినాలు అక్కడ ఉండి అనేకులను రక్షణలోకి నడిపించాడు. అంటే ఫిలిప్ వెళ్ళకముందే ఆ ఫీల్డ్ భూమి సిద్ధం చేయబడింది. అంతకన్నా ముందు యేసుప్రభు వారు అక్కడ పరిచర్య చేశారు. ఆ తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అక్కడ పరిచర్య చేశారు. ఆ తర్వాత ఫిలిప్ పరిచర్య చేస్తారు. కాబట్టి వ్యక్తుల వెంబడి వ్యక్తులు మారుతారు. చూడండి, దేవుని పని ఆగదు. చరిత్రలో, సంఘ చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప సువార్థికులు వచ్చారు, వారి పరలోకానికి వెళ్ళిపోయారు. పని జరుగుతుంది, పని ఆగదు. దేవుని పని ఎప్పుడూ ఆగదు. అపోస్తలుడైన పౌలు గొప్ప పరిచయం చేశాడు, ఆయన చనిపోయాడు, పని ఆగిపోయిందా? దేవుని పని ఎన్నడూ ఆగదు. దేవుడు ఆయా స్థలాల్లో, ఆయా సమయాల్లో వారు ఎవరు లేవనెత్తుకోవాలో వారిని లేవనెత్తుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్ వంతు వచ్చింది. సమరయలో గొప్ప పరిచయం చేశాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగాలు వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు. పట్టణమంతా నెమ్మది, సమాధానం, సంతోషం వచ్చింది. అంత మాత్రమే ఎంతోమంది బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. యేసుక్రీస్తు నమ్మారు, వారు బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. చూసారా, ఒక్క వ్యక్తే, ఒక్క ఫిలిప్పు పట్టణాన్ని గెలుచుకున్నాడు. మనం ఎంతమంది ఉన్నాం? మనం కూడా చేయవచ్చు. మన ద్వారా పట్టణం సంతోషపడుతుందా? మన ద్వారా సంఘం సంతోషపడుతుందా? మన ద్వారా మన ఇల్లు సంతోషంగా ఉందా? మనం ట్రబుల్ మేకర్స్గా ఉన్నామా? ఇప్పుడు ఫిలిప్పుని బట్టి ఆ పట్టణం అంతా, ఏ పట్టణం? సమరయ పట్టణం అంతా కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి మనల్ని బట్టి ఎలా ఉంది? మనల్ని బట్టి మన ఇల్లు కూడా సంతోషంగా ఉండాలి, మన సంఘం కూడా సంతోషంగా ఉండాలి, మన ఊరు కూడా సంతోషంగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఇది ఫిలిప్పు చేసిన గొప్ప పరిచర్య. మొట్టమొదటిగా ఫిలిప్పు విశ్వాసి, రెండవది ఫిలిప్పు ఏంటట? మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. మూడవది ఫిలిప్పు ఎలాంటివాడు? జీకన్, పరిచారకుడు. నాలుగవది ఫిలిప్ ఎలాంటివాడు? సువార్థికుడు. ఎంతోమందిని, పట్టణాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. అదే ఒక సమరయ స్త్రీ అంతకన్నా ముందు ఏ విధంగా చేసిందో ఈయన కూడా మరి సువార్త ద్వారా, సువార్త మొత్తం ఆ పట్టణం నింపాడు. ఎంతో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశారు. అనేకులు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. ఎంతో గొప్ప పని కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు దేవునికి కావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫిలిప్ లాంటి వాళ్ళు కావాలి, సువార్థికులు కావాలి, పరిచారకులు కావాలి, మంచి క్యారెక్టర్ పేరు పొందిన వాళ్ళు కావాలి, విశ్వాసులు కావాలి. అలాంటి వాళ్ళ కోసం ప్రభు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీలో కూడా అలాంటి కోరుకుంటే మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, నన్ను ఒక ఫిలిప్ లాగా తయారు చేయి, నేను కూడా ఆశ ఉంది ప్రభువా, నేను కూడా సేవ, పరిచర్య, ఆత్మల సంపాదన కొరకు నేను ప్రయాసపడతా, నాకు కూడా మంచి క్యారెక్టర్ నేను డెవలప్ చేసుకోవడానికి సహాయం చేయి అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నన్ను ఒక పరిచారకునిగా నియమించు, నన్ను ఒక సువార్థికునిగా చేయి. తర్వాత ఇతను ఏం చేశాడంటే, ఇతను అదే 8వ అధ్యాయంలో ఆ ఐగుప్తులోంచి ఒక వ్యక్తి, ఆ నపుంసకుడు, చూడండి అపోస్తల కార్యం 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం మరి 28, 27 చదువుతాను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి
అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నువ్వు చదువునది గ్రహించున్నావా అని అడగగా, చూసారు ఎంత ఆశ్చర్యం. ఈ ఐథియోపియుడు అంటే ఐగుప్తుడైనా, లేకపోతే కింగ్ జేమ్స్ కూషు దేశస్తులను రాశాడు. అంటే ఆఫ్రికన్ పర్సన్ ఇతను, ఈ నపుంసకుడు. ఈయన పేరు ఈయన పేరు కందాకే క్రింద మంత్రి అయి, ఆయన పేరు లేదు, నపుంసకుడు ఆయన పేరుంది. సరే, ఆయన ఏం చేశాడంటే తిరిగి యెరూషలేముకి వచ్చాడు, దేవుని ఆరాధించాడు. తిరిగి వెళ్తున్నప్పుడు రథం మీద కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం కాలే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీరు. ఎప్పుడు పనిచేస్తాడు? ఆత్మదేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? ఎప్పుడైతే దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గో టుగెదర్, ఇద్దరు కలిసి వెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం లేకుండా ఆయన పనిచేయడు. అర్థమైందా? సంఘంలో పనిచేస్తాడు, వాక్యం ద్వారా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఈయన వాక్యం చదువుతున్నాడో అప్పుడు యాక్టివ్ అయిపోయాడు. ఎవరు? పరిశుద్ధాత్మ చురుగ్గా ఫిలిప్పుతో చూడు, ఇక్కడ నువ్వు పరిగెత్తుకుని రథం మీద వెళ్తున్నాడు. నపుంసకుడు ఐగుప్తు దేశం నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చాడు. అతన్ని వాక్యాన్ని వివరించని చెప్తే ఇతను ఏం చేశాడంటే వచ్చి మరి ఆ యెషయా గ్రంథం 53 చదువుతూ ఉంటే పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి నువ్వేం చదువుతున్నావు, నీకు గమనిస్తున్నావు అంటే ఆయన అన్నాడు, నేను చదువుతున్నాను అయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరి గురించి రాయబడింది? నీ గురించా, నా గురించా, ఇంకెవరి గురించా అని చెప్తే అప్పుడు అన్నాడు, ఇది యేసు ప్రభు గురించి రాయబడింది. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడు, అవన్నీ రాయబడ్డాయి కదా. మన దోషములు బట్టి ఆయన నల్లగొట్టబడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, ఆయన పొందిన జబ్బుల చేత మనం స్వస్థత కలిగేది. ఇలాంటి మాటలన్నీ ఎవరి గురించి రాయబడి? యేసుక్రీస్తు గురించి రాయబడి అని చెప్పి యేసు ప్రభు వారు సువార్త చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, ఆయన పాపులను ఏ విధంగా రక్షించాడు, వారి కొరకు ఏ విధంగా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు, అన్ని విషయాలు చెప్పేసరికి అతనికి చాలా సంతోషం వేసింది. అతను ఏం చేశాడంటే, ఈ నపుంసకుడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అయ్యా, నేను దేవుని తెలుసుకున్నాను, యేసుప్రభువు నా సొంత రక్షణ అంగీకరించాను, ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిసం అన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ వెళ్ళిపోయాడు. చూసారా? అంటే ఈ ఎవాంజలిస్ట్ అయిన ఈ యొక్క గొప్ప ఫిలిప్పు ఏం చేశాడంటే వ్యక్తిగత సువార్త కూడా చేశాడు. చాలామంది పాస్టర్లు ఏం చేశారంటే, మనం వాళ్ళని పిలిచామనుకోండి, బ్రదర్ మా సంఘంలో నువ్వు మాట్లాడడానికి రావాలి ఒకసారి అంటే, వాళ్ళు మొట్టమొదటిగా వేసే ప్రశ్న ఏందో మీకు తెలుసా? ఏమంటారు మీకు తెలుసా? ఏమంటారంటే, ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో? మీరు కనుక ఒక 20 మంది ఉన్నారు అని చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మేము రాము బ్రదర్, చాలా బిజీ అని. ఒకవేళ మీరు 500 మంది ఉన్నారని చెప్పారనుకోండి, సంతోషంగా సంఘాలు కొట్టుకుంటూ వస్తారు. ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఎక్కువ వస్తుందేమో. ఈ ఫిలిప్పు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు, ఒక పట్టణాన్ని దేవుని కొరకు జయించాడు. కొన్ని వందల వేల మంది మారు మనసు పొందిన ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి కోసం పరిగెత్తుకొని వెళ్ళి, ఒక్క ఆత్మ దేవుని దృష్టిలో ఎంత విలువైందో మీరు ఆలోచించండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది, మరి ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో యావత్తు దూతావళి సంతోషిస్తారని దేవుని వాక్యంలో ఉంది. మీకు అర్థమైందా? ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు, పరలోకమందు సంతోషం, దూతలు సంతోషం. ఒక ఆత్మ విలువ నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆత్మ కొరకు ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి రేపు మీరు ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు మిమ్మల్ని అడుగుతాడు. మిమ్మల్ని ఏమని అడుగుతాడు? ఆయన అడిగే ప్రశ్న ఏమిటంటే, నువ్వు రక్షించబడ్డావు బిడ్డ ప్రభుదాసు, మరి ఎవరినైనా ఒక్క ఆత్మనన్నా పరలోకాన్ని తెచ్చావా అని అడిగితే ఆ రోజు చెప్పుకోవడానికి నా దగ్గర ఏమైనా ఉండాలి. లేదు ప్రభా, నేనేమి చేయలేదు, ఏదో బోధలు చేశాను, ఏమి చేయలేకపోయాను అని చెప్పుకుంటే ఏమీ బహుమానం రాదు. ఆ రోజు తల వంచుకొని ఏడవాలి. కాబట్టి నశించిన ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలి. కనీసం ఒక్కరినైనా చెప్పుకోవడానికి ఒక్కరినైనా ఉండా. డిఎల్ మూడుని రక్షించింది ఎవరయ్యా? కింబాల్. ఏ కింబాల్ అది? రాబర్ట్ కింబాల్ అయినా ఆయన పేరు? ఆయనైనా చదివినా కదా ఆ రోజున గూగుల్ సెర్చ్లో. ఆయన ఏం చేశాడంటే ఒక డిఎల్ మూడిని రక్షించాడు. డిఎల్ మూడి కోసం ప్రతిరోజు వెళ్ళి అమెరికా చికాగోలో ఒక షాప్లో ఈ డిఎల్ మూడి పనిచేసేవాడు. ఈ రాబర్ట్ కింబాల్ అయినా హూలెడ్, మళ్ళీ ఒకసారి కొట్టు, హూలెడ్ డిఎల్ మూడి టు క్రైస్ట్ సెర్చ్లో కొట్టు. ఈయన ఏం చేసామంటే ప్రతిరోజు వెళ్ళి మరి
సువార్త చెప్పేవాడు. సువార్త చెప్తా ఉంటే ఈయన యవనస్తుడు 17 ఏళ్ళు అప్పుడు, ఎవరికి డిఎల్ మూడికి. ఈయనేంది ఈ సండే స్కూల్ టీచర్ నా ఇంట పెట్టాడు, ఈయనకు ఎవరు దొరకలేదని చెప్పి పట్టించుకోకపోయేవాడు. అట్లా ఎన్నో రోజులు ఏమొచ్చింది, ఎన్నో రోజులు అట్లా చేస్తూ ఉంటే ఒక రోజున డిఎల్ మూడి మనసు మారింది. ఎడ్వర్డ్ కింబాల్, రాబర్ట్ కాదు, ఎడ్వర్డ్ కింబాల్ అనే వ్యక్తి డిఎల్ మూడి రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. ఒక్క డిఎల్ మూడిని తన జీవితంలో ఎంతోమంది రక్షించవచ్చు. ఒక డిఎల్ మూడి రక్షింపబడితే డిఎల్ మూడి ఎంతమంది రక్షించడం మీకు తెలుసా? డిఎల్ మూడి 1 కోటి మందికి సువార్త ప్రయాణించాడు. అమెరికా దేశంలో 19th సెంచరీలో లక్షల మంది ప్రజలు పరలోకానికి వెళ్ళారు డిఎల్ మూడి పరిచర్య ద్వారా. ఇప్పుడు ఒకవేళ ఎడ్వర్డ్ కింబాల్ని యేసుప్రభు అడిగాడు, ఎడ్వర్డ్ కింబాల్, నువ్వు రక్షణ పొందావు, ఒక్క ఆత్మను కనీసం ఒకటన్నా 0తో ఇక్కడికి వచ్చావా, నీకేమైనా నెంబర్ ఉందా నీకు అంటే, ప్రభా నేను ఒక్కరినైతే రక్షించాను ప్రభా, ప్రభువునొద్దకు నడిపించాను. ఎవరా ఒకరు? డిఎల్ మూడి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు ఆయనను బహుమతి ఇస్తాడు, మెచ్చుకుంటాడు. ఆయనకు జీవ కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, ఇవన్నీ ఆయనకు బహుమానాలు ఉంటాయి. ఏ పని చేయడానికి ఏమీ ఉండదు. అర్థమైందా? మీరు ఏదో రక్షింపబడి మారు మనసు పొంది మందిరానికి వచ్చి ఏదో వెళ్తే ఇదే భక్తి, అలా కాదు. నశించిన ఆత్మలు బయట ఎంతోమంది నిత్య నరకానికి వెళ్తున్నారు. దేవుని తెలియని ప్రజలు అది నిజమైన మతం అనుకొని, నిజమైన భక్తి అనుకొని వాళ్ళు జీవిస్తున్నారు. అది వాళ్ళకి తెలియదు. మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలి. ఏదో రకంగా నువ్వు చెప్పలేకపోతే మందిరానికి వచ్చి కూర్చోబెట్టాలి. పాస్టర్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి, లేకపోతే పాస్టర్ ముందు వాళ్ళని కూర్చోబెట్టాలి, ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒక 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. అర్థమైందా? ఒక్క ఆత్మ కోసం డిఎల్ మూడి అని ఒక ఆత్మను సంపాదించాడు. ఆ డిఎల్ మూడి లక్షల మందిని సంపాదించాడు. కాబట్టి ఒక్క వ్యక్తి, నేను అనుకుంటాను ఈ నపుంసకుడు రక్షణ పొందిన తర్వాత ఫిలిప్పు ద్వారా ఆ దేశానికి వెళ్ళి, ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఆ కూషు దేశానికి వెళ్ళి ఎన్ని వేల మంది రక్షించాడో, ఎన్ని వేల మందిని ప్రభువునొద్దకు నడిపించాడో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇవి ఒక్కటే కదా అనుకుంటాం. నెంబర్ అనేది ఎప్పుడు మనకు ముఖ్యమైనది కాదు. 200 మంది వస్తున్నారు మన సంఘానికి అని మనం చెప్పుకుంటాం, అది కాదు ముఖ్యం. క్వాంటిటీ ఈజ్ నాట్, అదేమంత ముఖ్యమైనది కాదు. క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి క్వాలిటీలో ఏది ముఖ్యం? క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ పీపుల్ ఉండాలి మనకు, కొద్దిమంది మనకు ఉండాలి. కాబట్టి వ్యక్తిగతమైన సువార్త చేశాడు. వ్యక్తిగత సువార్త మనం చేయాలి. ఒక్కొక్క ఆత్మ కొరకై మనం ప్రయాసపడాలి. మనం ప్రయాసపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏదేదో తోటలో దేవుడు, చదవండి అయ్యా, చాలా ఎక్కువ. ఇక్కడ వ్యక్తిగత సువార్త ఏదైనా తోటలో తండ్రి అయిన దేవుడు చేశాడు. పడిపోయిన ఆదాము పడిపోయాడు. మరి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి దేవుడు రక్షించాడు. పడిపోయిన ఆదామును దేవుడు రక్షించాడు. వ్యక్తిగత సువార్త చెప్పాడు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే వ్యక్తిగత సువార్త చేయాలి. మనకు అందుబాటులో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మనం ఏం చేయకపోయినా సరే మన సువార్త చెప్తే వాడు వినకపోవచ్చు, ఒక కరపత్రిక ఇస్తే వాడు తీసుకోకపోవచ్చు, మందిరానికి రమ్మంటే రాకపోవచ్చు. కానీ అతని కోసం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆపగలడా? ప్రార్థన ఆపటం ఎవరి తరం కాదు. అక్కడ ప్రార్థన చేసి కూడా ఆత్మలు సంపాదించవచ్చు. కాబట్టి ఫిలిప్ ఎలాంటి వాడంటే హీ వాజ్ ఏ పర్సనల్ ఎవాంజలిస్ట్, వ్యక్తిగత సువార్త చేసిన వాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఆయన గురించి రాబడింది. అదే 8వ అధ్యాయం 39వ వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 39 చదువుతారా? అపోస్తల కార్యం 8:39 చదవండి. ఇక్కడ 39వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, వారు నీళ్ళలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అంటే ఫిలిప్పును కొనిపోయాడు. బైబిల్లో 4 వ్యక్తులు
వాళ్ళు కొనుక్కోబడ్డారు. హానోకు కొనుక్కోబడ్డాడు. హానోకు ఏమయ్యాడు? మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదివితే అక్కడ హానోకు కొనుక్కోబడ్డాడు. దేవునితో నడుస్తూ అలాగే పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ఏలియా ఏమయ్యాడు? ఏలియా కూడా అలాగే అగ్నిరథం మీద సుడిగాలి చేత పైకి కొనుక్కోబడ్డాడు. అది పాత నిబంధనలో ఉంది. ఇక మూడవది, యేసుక్రీస్తు వారు కూడా శిష్యులు చూస్తుంటే అలా పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు ఫిలిప్ కూడా ఏం చేశాడంటే కొనుక్కోబడ్డాడు. అంటే కొనుక్కోబడటం అంటే అర్థం ఏంటంటే చాలా స్పీడ్గా కొనుక్కోబడ్డారు. యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే స్పీడ్గా వెళ్ళలేదు. అందరూ చూస్తుండగానే ఆయన ఇట్లా మేఘం వచ్చింది, అట్లా వెళ్ళిపోయాడు. కానీ ఈనాడు రక్షణ పొందిన వ్యక్తులు ఇప్పుడు ఫిలిప్ను ఏ విధంగా ఆత్మదేవుడు కొనిపోయాడో, ఒకనాడు మధ్యాకాశంలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు ర్యాప్చర్ మనందరం కూడా కొనుక్కోబడతాం. ఇది ముంగుర్తు. యేసుక్రీస్తు నమ్మిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఆయన మధ్యాకాశంలో గొప్ప శబ్దం చేస్తే మనకంటే ముందుగా నిద్రించిన విశ్వాసులు, ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. సజీవులను మనం తిరిగి ఎత్తబడతాం, ర్యాప్చర్ కొనుక్కోబడతాం అని వ్రాయబడింది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. కొనుక్కోబడు అన్నమాట చదవండి. ఇంకేమొద్దు. 17వ వచనం. ఆ మీదట మనము వారితో కూడా ఆకాశమండలకు మేఘముల మీద కొనుక్కోబడతాం. చూసారంటే మనం ఎత్తబడతామని అర్థం. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు జీవితంలో ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. ఏ విధంగా మీరు అడగొచ్చు, మనం రేపు ఎత్తబడతామా? వాక్యం చెబుతుంది నిజమే. చనిపోయిన వారు తిరిగి లేస్తారని, బ్రతుకున్న వారు కొనుక్కోబడతారని అని బైబిల్ చెప్తుంది. అది జరుగుద్దా? దానికి ఏమైనా రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి. బైబిల్లో చాలామంది ఆ విధంగా ఉన్నారు. ఏలియా ఎత్తబడ్డాడు, హానోకు కొనుక్కోబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన మేఘం నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఫిలిప్ కూడా, అంటే ఫిలిప్ కొనుక్కోవడం అంటే ఫిలిప్ ఏమి పరలోకాన్ని కొనుక్కోబడలేదు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. కానీ వేరే స్థలంలో ఇక్కడి నుంచి లేపబడి తీసుకోబోయి ఇంకో స్థలంలో పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ పెట్టాడు ఆయనను? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 8వ అధ్యాయం 39. వాళ్ళు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అంటే ఫిలిప్పును పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. మీరు చెస్ ఆట మీకు తెలుసా? చెస్ ఆడతారని కానీ ఇక్కడి నుంచి ఒక గడిని మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి తీసి అక్కడ పెడతాం ఇంకో దాంట్లో. అట్లా పరిశుద్ధాత్మదేవుడు ఈయన కొనిపోయాడు, ఇక్కడ పెట్టాడు. దీని అర్థం ఏంటంటే మనం కూడా రేపు కొనుక్కోబడతాము. అంటే మనం మళ్ళీ భూమి మీద కాదు కానీ పరలోకానికి కొనుక్కోబడతాం, మధ్యాకాశంలోకి తీసుకొని పడతాం. విశ్వాసులు ఎత్తబడతారు, విశ్వాసులు కొనుక్కోబడతారు. ఇది మన నిరీక్షణ. కాబట్టి ఇది ఫిలిప్పు జీవితంలో ఉన్న 6వ విషయం ఏమిటంటే అతను కొనుక్కోబడ్డాడు. ఇక చివరికి 7వది, ఇది చెప్పి ముగించాలి. 7వది ఆయన జీవితంలో ఏమి జరిగిందంటే 21వ అధ్యాయం 8-9 వచనాలు. అదే ఇది అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. బయలుదేరి వచ్చి ప్రవేశం అతని యొక్క ఉంటిమి. కాబట్టి ఇతను ఎలాంటి వాడంటే సువార్థకుడైన ఈ యొక్క 7 ఒకడైన ఈ ఫిలిప్పు తన సొంత ఊరు కైసరికి వచ్చాడు. కైసరికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయాడు, అక్కడ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు, లూకా వీళ్ళందరూ కలిసి మరి అక్కడికి వెళ్ళారు. ఈ ఫిలిప్పు ఇంట్లో కొంతకాలం ఉన్నారు. అంటే పరిశుద్ధులకు ఆతిథ్యం చేసిన వ్యక్తి ఈ ఫిలిప్పు. ఈ ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 ఎలాంటి వారంటే ప్రవచించేవారు, అంటే ప్రవక్తలు. బైబిల్లో మొత్తం 10 మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రాఫిటస్, ప్రవక్తలు కాదు, ప్రవక్తలు. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మందిలో కొత్త నిబంధనలు 5 ఉన్నారు, పాత నిబంధనలు 5 ఉన్నారు. కొత్త నిబంధనలు 5 ఎవరంటే, ఒకరేమో అన్న అనే ఒక ప్రవక్తని గురించి మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుతాం, అంతే కదా. తర్వాత ఈ 4 ఈయన కుమార్తెలు, ఫిలిప్పు కుమార్తెలు. ఫిలిప్ ఏమో సువార్తకుడు, ఫిలిప్పు కుమార్తెలేమో ప్రవక్తలు. ఎంత గొప్ప కుటుంబం చూడు. అంటే తను రక్షింపబడి మంచి పేరు తెచ్చుకొని
పరిచారకుడుగా ఉండి సువార్త ప్రకటించి ఒక పట్టణాన్ని దేవుని కొరకు గెలిపించి తర్వాత ఒక నపుంసకుని ప్రభువునకు నడిపించి ఆ తర్వాత ప్రయాణం చేసి కైసరేకి వచ్చి కైసరేలో ఆయన మరి 4 బిడ్డలను ఆడబిడ్డలు కానీ వాళ్ళని ప్రవక్తులుగా మరి అంటే ఎంతగా దేవుడు వారిని దీవించాడు కుటుంబాన్ని. ఒక మంచి కుటుంబం, తన కుమార్తెలు ప్రవక్త్రులు కాగలిగారంటే ఎంత చక్కగా వారిని తీర్చిదిద్దాడు దేవుని కోసం. పాత నిబంధనలో 5 ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు? మిరియాము తర్వాత దెబోరా తర్వాత హుల్లా అని ఒక ఉంది. తర్వాత 4వది యెషయా భార్యాభర్తలు 2 ప్రవక్తలే. క్విజ్ క్వశ్చన్, బైబిల్లో భార్యాభర్త 2 ప్రవక్తలు. ప్రవక్త ఎవరు అంటే యెషయా యెషయా భార్య కూడా ప్రవక్తని. 5వ ఆమె ఇంకో పేరు ఉంది, ఆ పేరు ఇప్పుడు నాకు రావట్లేదు. 5 పాత నిబంధన ప్రవక్త్రులు, 5 కొత్త నిబంధన ప్రవక్త్రులు. ఆ 10 మందిలో 4 ఈ ఫిలిప్పు కుమార్తెలు, 4 ప్రవక్త్రులు. అర్థమైందా? ఫిలిప్పు జీవితం ఎంత గొప్పది, ఎంత గొప్ప సాక్ష్యం కలిగినవాడు. 7 విషయాలు నేను నోట్ చేసుకున్న ఆయన గురించి. ముగింపులో ఆ 7 ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. చూడండి, ఏమిటంటే ఆయన రక్షింపబడిన ఒక గొప్ప విశ్వాసి, మంచి పేరు తెచ్చుకున్నవాడు, జ్ఞానంతో నింపబడినవాడు, ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఆయన గ్రేట్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. 2వది. 3వది, అతను ఏంటంటే పరిచారకుడిగా ఎన్నో సంవత్సరాలు యెరూషలేములో ఆయన పరిచారకుడు డీకన్గా ఉన్నాడు, సంఘంలో పరిచర్య చేసిన వ్యక్తి. 4వది, అతను సువార్థకుడు, మొత్తం సమరయ అంతా కూడా గెలిచాడు, సమరయ మొత్తం కూడా ప్రకటన చేశాడు సువార్త. అదేవిధంగా 5వది, అతను పర్సనల్ ఇవాంజలిస్ట్, వ్యక్తిగత సువార్థకుడిగా చేరి మరి ఒక వ్యక్తి నపుంసకుని ప్రభువునకు నడిపించాడు. 6వది, అతను ఎలాంటి వాడంటే మరి కొనిపోబడ్డాడు ఆత్మచేత. ఇది మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభువు వారు వస్తాడు, మనం కూడా ఎత్తబడతాం, కొనిపోబడటం అంటే ఏమంటే ఫాస్ట్గా కొనిపోబడతాం. ఎందుకు కొనిపోబడాలి? అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోవాలంటే ఇవి మహాశ్రమల కాలం రాబోతుంది. మహాశ్రమల కాలం రాకముందు, మహాశ్రమల కాలంలో విశ్వాసులు ఉండకుండా దేవుడు ముందుగానే వారిని వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని అంత స్పీడ్గా. 2వది, ఎందుకు స్పీడ్గా కొనిపోబడతామంటే మరి యేసు ప్రభువు వారి పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె కొరకు రానయ్యున్నాడు. అందుకని మనం కొనిపోబడతాం. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అది సెకండ్ కమింగ్ గురించి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అది 6వ సంగతి. ఫిలిప్పు కొనిపోబోయాడు, మనం కూడా కొనిపోబడతాం తర్వాత భవిష్యత్తులో. ఒకవేళ మనం బ్రతుకుంటే, ప్రభు రాకడ వరకు బ్రతుకుంటే మనం కొనిపోబడతాం. అది 6వది. 7వది ఏమిటంటే మంచి కుటుంబం కలిగిన వ్యక్తి, చక్కని బిడ్డలు, 4 కుమార్తెలు కన్నాడు. ఈ రోజులో కుమార్తెలను కన్నవాళ్ళు అయ్యో మా కుమారులు లేదని బాధపడతారు. కానీ నువ్వు కుమార్తెలను కానీ ప్రభు కొరకై వారిని ఒక ప్రవక్తిగా తయారు చేస్తే అంతకన్నా ధన్యత ఏముంది కదా. కాబట్టి 4 కుమార్తెలు ఉన్నారు, 4 ప్రవచించిన వాళ్ళు. దేవుని వాక్యాన్ని వారు ప్రవచించిన ప్రవక్తిగా మారిపోయారు. ఇది ఫిలిప్ యొక్క గొప్ప సాక్ష్యం. చివరిలో ముగింపులో మనం ఏం చేద్దామంటే, ప్రభువా నన్ను కూడా ఒక ఫిలిప్ వలె నా జీవితాన్ని మార్చు, నన్ను నా కుటుంబాన్ని క్రీస్తు కొరకు, మా జీవితం, మా కుటుంబం, మా సేవ, మా పరిచర్య, మాకు ఇది తప్ప వేరే గురుతర ఏ బాధ్యత, ఏ గురి మాకు లేకుండా నీ సేవ చేయటం మా అంతిమ లక్ష్యం అని చెప్పి ఆ విధంగా మనం జీవిద్దాం. ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రార్థించండి, తలలో ఉంచండి, ప్రార్థించండి. పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడా మరొక వ్యక్తి క్యారెక్టర్ గురించి మేము నేర్చుకున్నాం. ఫిలిప్ 7 ఒకడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడు నాయన. సంఘంలో మరి శ్రమలు వచ్చినప్పుడు, సంఘం చెదిరిపోయినప్పుడు తన సమయానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా యావత్ పట్టణం తన పరిచర్య వల్ల మిగిలిన సంతోషించింది. ప్రభు అతను విశ్వాసి, రక్షణ పొందినవాడు. మా ప్రభు అతను పరిచారకుడు,
మంచి పేరు పొందినవాడు, ఆత్మతో జ్ఞానంతో నిండినవాడు, విశ్వాసంతో జీవించినవాడు. ప్రభా, ఫిలిప్పు సుగుణాలు చెబుతుంటే ఇవన్నీ మాలో కనబడట్లేదు. ప్రభా, మమ్ము క్షమించుము, నీ రక్తంతో కడుగుము. ఫిలిప్పు వంటి సుగుణాలు, ఆ ఆత్మ జ్ఞానంతో నిండుకోవటం, ఆత్మతో నిండుకోవటం, మంచి పేరు పొందటం, మంచి సాక్ష్యం పొందటం, ప్రభా, ఇవన్నీ కూడా మేము కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాం. మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచండి. అంత మాత్రమే కాదు, అతను డీకన్గా నియమించబడ్డాడు. 7 ఒకడుగా మరి పరిచారకుడుగా నియమించబడ్డాడు. పరిచర్య చేసేవారు ఇలాంటి సుగుణాలు ఉండాలని మేము ఆ పరిచర్య చేసి పరిచారకుడే కాదు, తర్వాత సువార్థకుడిగా మారిపోయాడు. యావత్తు సమరయ పట్టణాన్ని క్రీస్తు వద్దకు నడిపించాడు. ఆ తర్వాత ప్రభువా, అతను నపుంసకునికి రక్షణకు కారకుడయ్యాడు. నపుంసకుడు మరి యెషయా గ్రంథం 53 చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. తద్వారా అతను మారు మనసు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు ప్రభు, అతను కొనుపోబడ్డాడు. ప్రభు, మేము కూడా ఒక దినాన కొనుపోబడతాం, మధ్యాకాశంలోకి ఎత్తబడతాం. రాప్చర్ గురించి కూడా కొన్ని విషయాలు మేము ధ్యానించాం. మీకు వందనాలు. చివరిగా తన కైసరేయులో సెటిల్ అయ్యాడు. అక్కడ భార్య మరి 4 కుమార్తెలు, చక్కని ప్రవక్తలుగా వారిని సిద్ధపరిచాడు. బైబిల్లో 10 మంది ప్రవక్తలలో 4 ఒక్క మరి సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలే. ఎంత గొప్పగా వారిని పెంచాడు. ప్రభు కొరకు మా పిల్లలు మేము ఆ విధంగా పెంచడానికి సహాయం చేయమని. మరి అంత మాత్రమే కాదు, పరిశుద్ధులకు ఆతిథ్యం చేశాడు. పౌలు మరి ఎవాంజలికల్ టీం వారి ఇంట్లో అనేక దినాలు ఉన్నప్పుడు వారికి పరిచయం చేశాడు, ఆతిథ్యం చేశాడు. ఎన్ని మంచి సుగుణాలు ఫిలిప్లో ఉన్నాయి. ఓ ప్రభా, మాలో ఒక్కొక్కరిని ఒక ఫిలిప్గా మార్చండి, ఒక స్టెఫన్గా మార్చండి. ప్రభా, నీ పని చేయటంలో మా తండ్రి ఏదో యథాలాపంగా రావటం, వెళ్ళటం, పోవటం కాకుండా మరి ఆత్మలో తీవ్రతో నిన్ను సేవించడం ఎట్లో మాకు నేర్పించండి. మా ప్రభా, మమ్మల్ని కదిలించండి. మీ పని కొరకే మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. నశించిన ఆత్మల కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. స్థానిక కర్మేలు ప్రార్థనా మందిరాన్ని ప్రభా మీరు ఉజ్జీవింపచేయండి. మాలో కొంతమంది ప్రార్థనా పరులను, సువార్థికులను, పరిచారకులను, మంచి పేరు పొందిన వారిని లేవనెత్తండి. ఆత్మతో జ్ఞానంతో నిండిన వారిని లేవనెత్తండి. వ్యక్తిగత సువార్థికులను లేవనెత్తండి. ప్రభు, ఆతిథ్యం చేసేవారిని లేవనెత్తండి. తన కుటుంబాన్ని, భార్య బిడ్డలను దేవుని కొరకు పెంచే వాళ్ళని లేవనెత్తండి. ఆ విధంగా ఒక సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా జీవితాలను ఒక మాదిరికరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం మే డే సందర్భంగా ఈ రోజంతా కూడా మరి దామరగిద్దలో మరి ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక ఉదయం 10 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎంతో చక్కగా బిడ్డలు, యవనస్తులు, అక్కడ సంఘస్థులు ప్రార్థనలు చేశారు. నాయన, మా ప్రార్థనలు చేయబడిన ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకొని జవాబులు అనుగ్రహించండి. అటు దామరగిద్ద సంఘాన్ని, ఇటు కర్మేలు ప్రార్థనా మందిర సంఘాన్ని, ఈ 2 సంఘాలను అమితంగా దీవించండి. శ్యామనగర్ అనుబంధ సంఘాలను కూడా ఆశీర్వదించండి. కర్మేలులో చుట్టూ ఉన్న అనేకమైన మరి హెబ్రోను సంఘాలు అనేకం ఉన్నాయి, వాటిని కూడా ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేయబడడానికి సహాయం చేయండి. మా మధ్యలో రోగులుగా, బలహీనంగా ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి, మౌంట్ హెర్మాన్ శ్యామ్నగర్లో లంగ రోజులు కూడా VBSలో ఇంకా జరుగుతున్నాయి. 10 రోజులు VBS, రోజుకు ఒక లెసన్ చొప్పున జరుగుతూ ఉంది. VBSలో కూడా తోడేంటి మనం ప్రార్థన చేస్తున్నాం. రీతిగా మా గ్రామాల్లో మా తండ్రి, మా స్థానిక కుటుంబాలు మరి అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా మరొకసారి మరి ఇజ్రాయెల్ కుమారుడు అసిబాలుడు ఇంకా హాస్పిటల్లో 3 నెలల పైగా ఉన్నాడు. కుమారుడిని మీరు మేలు చేయండి. సంపూర్ణంగా మరి బాగుపడి డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేయండి. సహోదరి అన్నాన్ని ముట్టి స్వస్థపరచండి. సహోదరి సువర్ణను కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి మా ప్రభా. పసిపిల్లలు, వృద్ధులు మరి ఎండబారిన వడదెబ్బకు లోను కాకుండా కృప చూపించండి. గత నెలలో మమ్మల్ని కాచి కాపాడిన దేవ, ఈ నెలంతా, మే నెలంతా కూడా మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టండి.
మా ప్రభా, మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు దుర్గం, మీరే మాకు సహాయకుడు. మరి దావీదు ప్రార్థన చేశాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదును, నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను మొరపెట్టాడు. ప్రభా, మేము కూడా మా కష్టాలు శ్రమల్లో మీ వైపు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి, మా ద్వారా అనేకులను ఆశీర్వదించండి. ఈ వచ్చే ఎలక్షన్లో 13వ తేదీ ఈ నెల ప్రభా, నీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని నెలకొల్పండి. ఎన్నికల సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా అల్లరి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభా కృప చూపించండి. సువార్తను ఆటంకం కలుగజేసే ప్రభుత్వాలు రాకుండా సహాయం చేయండి. ప్రభా, సువార్త ముమ్మరంగా జరిగించడానికి సహాయం చేయండి. ఇంతవరకు జరిగించిన పరిచర్యను బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెన ఆశీర్వాదంలో చేత మమ్మల్ని నడిపించండి. వందనాలు స్తోత్రాలు చెల్లించి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇంకా ఆశీర్వాదం వలన బెనడిక్షన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరిన మనకు సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. మరలా పాడు. పోదాను నమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే అప్పుడు ప్రభుని ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. మరలా మనం శుక్రవారం సంఘ ప్రార్థన కొరకు కూడుకుంటాం. అందరూ ఆ రోజు మీరందరూ రావాలని మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.